ఓం శ్రీ కృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసీరుహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము పంచమ స్కందము. ఇలాగా మంత్రరక్షణ కోసం ఆ పర్వతం మీదనున్న భగవంతుడు తప్ప లోకాలోక పర్వతం అవతల ఇతరులకు సంచరించడానికి శక్యం కానే కాదు. బ్రహ్మాండానికి మధ్యలో సూర్యుడు ఉంటాడు. ఆ సూర్యునికి రెండు ప్రక్కల 25 కోట్ల యోజనాల పరిమాణంతో అండకటాహం ఉంటుంది. ఆ సూర్యుని చేత ఆకాశము, దిక్కులు, స్వర్గము, అపవర్గము, నరకము నిర్ణయించబడతాయి. దేవతలు, తిరియక్కులు, మనుష్యులు, నాగులు, పక్షులు, తృణాలు, గుల్మాలు, లతాదులకు కూడా, అంటే సర్వజీవులకు కూడా సూర్యుడే ఆత్మ అయ్యి ఉంటాడు. కరమనురాగంబునని ధరణి మండలము సన్నిధానం బెల్లన్నెరిగించితే నింతయ కాదెరిగించెద సర్గమాన మెల్ల నరేంద్ర. ఈ భూమండల సంవిధానమంతా కూడా తెలియజేశాను పరీక్షిత్ మహారాజా. ఇంకా సృష్టి ప్రమాణాన్ని గురించి తెలియజేస్తాను రాజా విను అనే భగణ విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నారు. భగణ విషయము: కమలజాండ మధ్యగతుడైన సూర్యుండు భరితమైన యాతపంబు చేత మూడు లోకములను ముంచి తపింపగజేసి కాంతి నొందజేయుచుండు. బ్రహ్మాండం మధ్యలో ఉన్న సూర్యుడు ఎండతో 3 లోకాలను తప్పింపజేస్తూ వెలుగునిస్తూ ఉంటాడు. ఆ సూర్యుడు ఉత్తరాయణము, దక్షిణాయనము, విష్ణువులనే పేర్లు గల మాంద్యము, తీవ్రము, సమాన గతులలో ఆరోహణ అవరోహణ స్థానాలలో దీర్ఘంగాను హ్రస్వంగాను సమానాలుగాను కాంతిని పొందేటట్లుగా చేస్తూ ఉంటాడు. మేషతులయందు మిహ్రిండహోరాత్రమందు దిరుగు సమవిహారములను బరగగ వృషభాది పంచమాసములను ఒక్కొక్క గడియ రాత్రి దక్కి నడచు. మేషరాశి తులారాశుల్లో సూర్యుడు పగలు రాత్రి సమానంగా తిరుగుతాడు. వృషభాది పంచమాసాలలో కూడా రాత్రి ఒక్క గడియ తగ్గించి తిరుగుతాడు. మించి వృశ్చికాది పంచమాసములనొక్కొక్క గడియ రాత్రి నిక్కి నడుచు దినములందు నెల్ల దిగజారు నొక్కొక్క గడియ నెలకు తత్ప్రకారమునను. వృశ్చికాది 5 మాసాలలో కూడా వృశ్చికం మొదలుకొని మరి ఇంకా మిగిలినటువంటి 5 పంచమాసాలలో ఒక్కొక్క గడియ చొప్పున రాత్రి పెంచి తిరుగుతాడు, పగలు తగ్గి తిరుగుతాడు. ఇలా రోజులు ఉత్తరాయణంలో వృద్ధిని, దక్షిణాయనంలో క్షయాన్ని పొందుతూ ఒక రోజుకు 9,51 యోజనాల పరిమాణం కలిగిన మానసోత్తర పర్వతం మీద సూర్యరథం తిరుగుతూనే ఉంటుంది. ఆ మానసోత్తర పర్వతం మీద తూర్పున దేవధాని అనే ఇంద్రపురం, దక్షిణాన సంయమని అనే పేరుగల యమనగరము, పశ్చిమాన నిమ్లోచని అనే వరుణుని పట్టణము, ఉత్తరాన విభావరి అనే సోమునిపురము ఉంటాయి. ఆ పురాలలో ఉదయము, మధ్యాహ్నము, అస్తమయము, రాత్రులు అనే కాలభేదాలు అచటి జనులకు కలిగిస్తూ ఉంటాయి. సూర్యుడు ఎప్పుడు ఇంద్రనగరం నుండి వెడలుతాడో అప్పటి నుండి కూడా 15 గడియల్లో 2,37,75,000 యోజనాలు నడుస్తాడు. ఇలా ఇంద్రనగరం, యమనగరం, వరుణనగరం, సోమపురాల మీద చంద్రుడు మొదలైన గ్రహ నక్షత్రాలతో కూడా కలిసి తిరుగుతూ 12 అంచులు, 6 కమ్ములు, 3 నాభులు కలిగి సంవత్సరాత్మకమై ఒకే చక్రం కలిగిన సూర్యరథం ఒక ముహూర్త కాలంలో 34,800,000 యోజనాలు సంచరిస్తూ ఉంటుంది.
ఇనురథంబునకున్న ఇరుసొక్కటియు మేరు శిఖరంబునందును జేరియుండు నొనరజక్రము మానసోత్తర పర్వతం బందుల దిరిగెడు నారథంబు నిరుసుననున్న రెండిరుసులు దగులంగ భవన పాశంబులు బద్ధమగుచూ ధ్రువమండలంబునందుల నంటియుండగా సంచరించుచునుండు సంతతంబు నట్టి అరదంబు 36 లక్షలందు నంటిన కాడియు నన్ని యోజనముల విస్తారమై తురంగముల కంధరముల దగులుచు వెలుగొందు రమణతోడా. ఆ సూర్యరథానికి ఉన్న ఇరుసు ఒకటి మేరు శిఖరాన చేరి ఉంటుంది. ఆ ఇరుసునకు అమర్చబడి ఇంకొక ఇరుసు ఉంటుంది. దానిపై భాగము ధ్రువమండలంపై ఉంచబడింది. చక్రము మానసోత్తర పర్వతమందు తిరుగుతూ ఉంటుంది. ఆ రథం యొక్క విస్తారము 36 లక్షల యోజనాలు. దానికి కాడి కూడా అంతే. దాని కాడి కూడా అన్ని యోజనాల పరిమాణంతో ఆ గుర్రాల మెడల మీద ఉంటుంది. ఆ రథానికి గాయత్రి చందం మొదలైన 7 చందాలు కూడా గుర్రాలై తిరుగుతూ ఉంటాయి. సూర్యునికి ముందు భాగాన అరుణుడు కూర్చుండి రథం నడుపుతూ ఉంటాడు. అంగుష్టమాత్ర శరీరం కలిగిన 60,000 మంది వాలకిల్యాదులైన మహర్షులు సూర్యుని ముందర సౌర సూక్తాలతో స్తుతిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది మునులు, గంధర్వులు, కిన్నరులు, కింపురుషులు, నాగులు, అప్సరులు, పతంగాదులు మరి నెల నెల కూడా వరుసతో సేవిస్తూ ఉంటారు. అలా 9,51,00,000 యోజనాలు గల భూమండలమంతా ఒక్క క్షణంలో 2,050 యోజనాల దూరం సంచరిస్తూ సూర్యుడు ఒక రోజులో అంటే అహోరాత్రాలలో పగలు రాత్రి మొత్తం కలిపి సంచరిస్తాడు. అనగానే శుకునితో పరీక్షిత్ మహారాజు ఇలా అన్నాడు: మునివరమేరు ధ్రువులకు నొనర ప్రదీక్షణము తిరుగుచుండెడు నజుడాయినుడని భీముకుడై రాసుల కనుకూలత నేగునంటివది ఎట్లొప్పునన్. ఓ మునీంద్ర, మేరువుకు ధ్రువునికి ప్రదక్షిణం చేస్తూ వారికి అభిముఖంగా ఉన్న సూర్యుడు రాసులకు అనుకూలంగా తిరుగుతూ ఉంటాడన్నావు, అది ఎలా కుదురుతుంది అని అడిగాడు. అని పలికిన భూవరునింగనుగొని సుఖయోగి మిగుల కరుణాన్వితుడై మనమున శ్రీహరిదల చుచు వినుమని క్రమ్మరగనిట్లు వినిపించెదగన్. ఇలా అన్న పరీక్షితును చూసి దయాదృష్టితో శ్రీ సుఖమహర్షి శ్రీహరిని తలుచుకున్నాడు. అలా తలుచుకొని, సరే అయితే నేను తెలియజేస్తాను, నువ్వు విను అంటూ ఇలా వినిపించసాగాడు. రాజా, వేగంగా తిరిగే కుమ్మరి చక్రం మీద ఆ చక్రం తిరిగే వైపు కాక వేరుగతి పొందుతుంది. అలా పొంది బంతి మీద తిరిగే చీమల వలె నక్షత్ర రాశులతో కూడిన కాలచక్రం ధ్రువమండలము మేరువులకు కూడా ప్రదక్షిణంగా తిరుగుతూ ఉన్నప్పుడు కాలచక్రం వెంట తిరిగే సూర్యాది గ్రహాలకు నక్షత్రాల మధ్యను రాసుల యందును ఉనికి ఉండడం చేత చక్రగతి మరియు స్వగతి అని 2 గతులుంటాయి. ఆ సూర్యుడు ఆదినారాయణమూర్తి అవుతూ లోకాల యోగక్షేమాలకు, వేదత్రయాత్మకము, కర్మసిద్ధి కోసము దేవతలత చేత, ఋషుల చేత వేదాంత అర్థాలలో సదా చర్చింపబడుతున్న తన యొక్క రూపాన్ని 12 విభాగాలుగా విభజిస్తాడు. అలా 12 విధాలుగా విభజించి ఆయా కాలాలలో వసంతము మొదలుకొని మరి ఋతువులను కలిగిస్తూ ఉంటాడు. అట్టి పరమ పురుషుని మహిమను ఈ లోకంలో మహాత్ములైన వారు వారి వారి వర్ణాశ్రమాచారాలను బట్టి వేదోక్త రీతిలో భక్తితో ఆరాధిస్తూ క్షేమం పొందుతూ ఉంటారు. అట్టి ఆదినారాయణమూర్తి జ్యోతిష్ చక్రం లోపల ఉండి తన తేజస్సుతో అన్ని జ్యోతిష్సులను కూడా ప్రకాశింపచేస్తూ ఉంటాడు. 12 రాసులలోనూ 1 సంవత్సరంలో సంచరిస్తూ ఉంటాడు.
ఆ ఆది పురుషుని గమనలోకాన్ని లోకులు ఆయన ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు మొదలగు వాటితో వ్యవహరిస్తారు. అలా అని చెప్తారు. ఆ పరమ పురుషుడు ఆ రాసుల్లో మరి 1/6 అంశ సంచారం పొందిన కాలాన్ని ఋతువు అని, ఆ రాసులలో సూర్యుడు సంచరించే కాలంలో సగం సమయాన్ని అనగా 6 నెలలు అంటే అయనం అని అంటారు. సమగ్రంగా రాసుల్లో సంచరించిన కాలాన్ని సంవత్సరం అంటారు. ఇటువంటి రాశి సంచారంలో శీఘ్రగతి, మందగతి, సమగతి అని 3 గతులతో విభజింపబడేటువంటి వత్సరాన్ని సంవత్సరమని, పరివత్సరమని, ఇడావత్సరమని, అనువత్సరమని, యద్వత్సరము అని 5 విధాలుగా చెబుతారు. చంద్రుడు ఇలాగే ఆ సూర్యమండలం మీద 1,00,000 యోజనాల నుండి సంవత్సర, పక్ష, రాశి, నక్షత్ర భుక్తులు గ్రహిస్తూ అగ్రభాగానే చెరిస్తూ శీఘ్రంగా తిరుగుతాడు. అప్పుడు వృద్ధి క్షయాల రూపంలో పితృగణాలకు పూర్వపక్షమని, అపరపక్షాల చేత పగలు రాత్రి కలిగిస్తూ సకల జీవులకు ప్రాణమై ఒక్క నక్షత్రం 30 ముహూర్తాలు అనుభవిస్తూ 16 కళలు కలిగి మనోమయ, అన్నమయ, అమృతమయ దేహాలు కలిగి దేవతలు, పితృదేవతలు, మానవులు, భూతాలు, పశువులు, పక్షులు, పాకే పాములు మొదలగునవి లతలు మొదలగు వానికి ప్రాణంలాగా సంతృప్తి కలిగిస్తూ ఉండడం వలన సర్వసముడు అనబడతాడు. చందురునకు మీదయ్యానందంబున 1,00,000 యోజనంబుల దారల్ గ్రంథుకొని మేరు శైలం బంది ప్రదక్షిణము దిరుగున నభిజిద్భుముతో. ఆ చంద్రునికి పై భాగాన 1,00,000 యోజనాలలో నక్షత్రాలు అభిజిత్తుతో సహా మేరు పర్వతానికి ప్రదక్షిణం చేస్తూ ఉంటాయి. అట మీద దారల కన్నిటికుపరి అయి 2,00,000 శుక్రుడుండి భాస్కరుని ముందర బిరుదను సామ్య మృదు శీఘ్ర సంచారములను భాస్కరుని మాట్కి జరించుచునుండును జనులకు ననుకూలుడై వృష్టి నొసగుచునంత నంత చతురత వృష్టి విష్కంబక గ్రహశాంతి నొనరించు వారల కొసగు శుభములుండు నా మీద సౌమ్యుండు 2,00,000 జరించుచు రవి మండలంబు బాసిగానబడినను జనులకు క్షామడాంబరాది భయములు బుట్టించు నతుల మహిమ. ఆ పైన నక్షత్రాలకన్నింటికీ పైభాగాన 2,00,000 యోజనాల దూరంలో శుక్రుడు ఉంటాడు. అతడు సూర్యునికి ముందు వెనుక సౌమ్యము, మృదువు, శీఘ్ర సంచారాలలో సూర్యునిలాగానే తిరుగుతూ ఉంటాడు. అతడు ప్రజలకు అనుకూలుడై వర్షాన్ని కురిపిస్తూ ఉంటాడు. వృష్టి, విష్కంభకం, గ్రహశాంతులు చేసేవారికి శుభాలను ఇస్తాడు. శుక్రుని పైన బుధుడు 2,00,000 యోజనాల దూరంలో సంచరిస్తూ ఉంటాడు. అతడు సూర్యమండలం విడిచి కనబడితే ప్రజలకు క్షామము, చౌరాది భయాలు కలిగిస్తాడు. ధరణి తనూజుడంతటి మీద 2,00,000 నుండు 3 పక్షములనొక్క రాశి దాటుచునుండు గ్రమమున 12 రాసులు భుజించు రాజసమున వక్రించి అయిన నవక్రతనైనను దరచుగా బీడలు నరుల కొసగునంగారకుని టెంకి కావల 2,00,000 యోజనంబుల ఘనత మించి ఒక్క రాశి నుండి ఒక్కొక్క వత్సరంభనుభవించుచుండు నమరగురుడు వక్రమందునైన వసుధామరులకును శుభమునొసగునెప్పుడు నభినవముగా. బుధునికి పైన 2,00,000 యోజనాల దూరంలో అంగారకుడు ఉన్నాడు.
అక్కడ ఉండి అంగారకుడు 3 పక్షాలకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. పక్షము ఉంటే 15 రోజులు, 3 పక్షాలు అంటే 45 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. ఇలా 12 రాసులు తిరుగుతూ రజోగుణము చేత వక్రించినా వక్రించకపోయినా తరచుగా ప్రజలకు పీడలే కలిగిస్తూ ఉంటాడు. అంగారకునికి 2 లక్షల యోజనాల దూరంలో బృహస్పతి ఉంటాడు. ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ఉంటాడు. అతడు వక్రించినా విప్రులకు శుభాలే కలిగిస్తాడు. సురగురునకు మీదై భాస్కరు సుతుడిరు లక్షలను జగములకు బీడల్ జరుపుచు ద్రింసన్మాసము లరుదుగనొక్కొక్క రాశి యందు వసించున్. బృహస్పతికి పైన 2 లక్షల యోజనాల దూరంలో సూర్యసుతుడైన శని గ్రహం ఉంటాడు. అతడు లోకాలకు పీడలు కలిగిస్తూ ఒక్కొక్క రాశిలో 30 నెలలు ఉంటాడు. ప్రాకటముగర విసుతున్నకునే కాదశ లక్షలను మహీసురులకు నీలోకులకు మేలు గోరుచు జోకగముని సప్తకంబు సొంపు వహించెన్. శనికి 11 లక్షల యోజనాల దూరంలో సప్తర్షి మండలం ఉంటుంది. వారు విప్రులకు ఈ లోకం వారికి మేలే కలిగిస్తూ ఉంటారు. ముని సప్తకమునకెగువందనరుచు నా మీద ద్రియుత 10 లక్షల బెంపున సింసుమార చక్రంబనగా నిన్నిటికి నుపరియగుచుండు నృప. ఈ సప్తర్షులకు పైన 13 లక్షల యోజనాల దూరంలో సింసుమార చక్రం ఉంటుంది. ఇది అన్నింటికీ పైన ఉంటుంది రాజా. ఆ సింసుమారాఖ్యమగు చక్రమున భాగవతుడైన ధ్రువుడింద్రవరుణ కశ్యప ప్రజాపతి అను ప్రముఖులతో వరుణ కశ్యప ప్రజాపతి యమ ప్రముఖులతో గూడి బహుమానముగా విష్ణు పదము చేరి కనకనిచ్చలు ప్రదక్షిణముగా తిరుగుచు జలగియుండును. గల్పజీవియగుచు ననగుడు తాన పాదాత్ముజుడార్యుండు నయనయా ధ్రువుని మహత్వమెల్లా దెలిసి వర్ణింప బ్రహ్మకు నలివిగాదు నేనెరింగినయంతయు నీకు మున్ను దెలియ బలికితే గ్రమ్మర దలిచి కొనుము జితరిపు వ్రాత శ్రీ పరీక్షిన్నరేంద్ర. పరమ భాగవతుడైన ధ్రువుడు ఆ సింసుమార చక్రములో ఇంద్రుడు, వరుణుడు, కశ్యప ప్రజాపతి, యముడు మొదలైన వారితో కలిసి విష్ణు పదాన్ని చేరి ఉంటాడు. నిత్యము ప్రదక్షిణంగా తిరుగుతూ ఉంటాడు. అతడు కల్పాంతం వరకు ఉంటాడు. ఉత్తానపాదుని కొడుకైన ధ్రువుని మహిమ బ్రహ్మదేవుడు కూడా వర్ణింపలేడు. నీకు ఇంతకుముందే నాకు తెలిసినంతలో ధ్రువుని యొక్క చరిత్రను తెలియజేశాను. అది గుర్తు చేసుకో పరీక్షన్ మహారాజా. ఆ ధ్రువుడు నిమిషం కూడా వ్యవధానం లేకుండా ధాన్యాన్ని మార్చేటప్పుడు ఏర్పరిచిన పశువులకు మేధి స్తంభంలాగానే జ్యోతిర్గ్రహ నక్షత్రాలకు మేటి అయి ప్రకాశిస్తూ ఉంటాడు. ఆకాశంలో మేఘాలు, గ్రద్దలు మొదలైన పక్షులు వాయువశాన కర్మసారథులై సంచరించినట్లు జ్యోతిర్గణాలు కూడా ప్రకృతి పురుషుల యొక్క యోగము చేత గ్రహింపబడిన దిగంతాలు కలిగి కర్మ నిమిత్తమైనటువంటి గతి కలిగి భూమి మీద పడరు. పొందుగ జ్యోతిర్గణములనందరు నాసింసుమార మందుల నుండం గొందరు దరచుగ చెప్పుచునుందురు వినుపింతు వినుపునూన చరిత్ర. ఆ సింసుమార చక్రంలోని జ్యోతిర్గణాలన్నింటినీ గురించి చెబుతాను విను. తల క్రిందై ఒట్రువయై సలలితమగు సింసుమార చక్రమునందున్ నెలకొని పుచ్చాగ్రంబున నిలిచి ధ్రువుడుండు నెప్పుడు నిర్మల చరిత. తల క్రిందులై గుండ్రంగా ఉండే ఆ సింసుమార చక్రంలో తోక చివర ధ్రువుడు ఉంటాడు. ఆ సింసుమార చక్రం తోకలో ప్రజాపతి, అగ్ని, ఇంద్రుడు, ధర్ముడు, తోక మూలంలో ధాత, విధాత,
కటి ప్రదేశంలో సప్తర్షులు, దక్షిణావర్తంగా కుండలీభూతలమైన భూత శరీరాన ఉత్తరాయణ నక్షత్రాలు, దక్షిణం ప్రక్కన దక్షిణాయన నక్షత్రాలు, పృష్ఠభాగాన దేవమార్గము ఆకాశగంగా, ఉత్తర భాగాన పునర్వసు పుష్యమి నక్షత్రాలు, దక్షిణ భాగాన ఆరుద్ర ఆశ్లేష నక్షత్రాలు, దక్షిణ వామపాదాలలో అభిజిత్తు నక్షత్రము, ఉత్తరాషాఢ నక్షత్రాలు, కుడి ఎడమ నాసికారంధ్రాలలో శ్రవణము, పూర్వాషాఢలు, కుడి ఎడమ కళ్ళల్లో ధనిష్ట మూల నక్షత్రాలు ఉండగా, మరి కుడి ఎడమ చెవులలో మఖ అనే 8 నక్షత్రాలు ఉన్నాయి. ఎడమ ప్రక్కన దక్షిణాయనాలు, కుడి ప్రక్కన కృత్తికాది నక్షత్రాలు 3. ఉత్తరాయణము ఎడమ కుడి భుజాలపై శతభిషము జ్యేష్ఠులు, ఉత్తర దవడన అగస్త్యుడు, దక్షిణ హనువున యముడు, ముఖంలో అంగారకుడు, గుహ్యంలో శని, మేడ్రంలో బృహస్పతి, రొమ్మున ఆదిత్యుడు, బొడ్డున శుక్రుడు, చిత్తంలో చంద్రుడు, స్థనంలో అశ్విని దేవతలు, ప్రాణ అపాన వాయువుల్లో బుధుడు, కంఠాన రాహువు, సర్వ అంగాలలోనూ కేతుగ్రహాలు, రోమాలలో నక్షత్రాలు ఉండేది సర్వదేవతామయమైన పుండరీకాక్షుని దివ్యదేహమే ధ్రువుడు అని తెలుసుకో. ఇట్టి దివ్య శరీరమెవ్వడు ప్రతిదినం బంధు సంధ్యాకాళమతుల భక్తి మనమందు నిలిపి ఏ మరక మిక్కిలి ప్రయత్నంబున నియుతుడై తత్వబుద్ధి మౌన వ్రతంబున భూని వీక్షింపుచు ఈ సంస్థవంబుదానెంతో ప్రేమ జపించి కడు ప్రశస్తమును మునీంద్ర సేవ్యమును జ్యోతిస్వరూపమున వెలుగు విపుల సింసుమార విగ్రహంబునకును వందనంబులనుచు నిలిచి సన్నుతించెనేని సకలార్థ సిద్ధుల బొందు మీద ముక్తి చెందునదిఫా. ఓ రాజా, ఈ దివ్య శరీరాన్ని సంధ్యాకాలంలో ప్రతిదినము కూడా భక్తితో మనసులో నిలుపుకున్న ప్రయత్నపరుడై నియమంతో మౌనంతో చూస్తూ ఈ స్తుతిని జపిస్తూ ఆ జ్యోతిస్వరూపంతో వెలిగే సింసుమార విగ్రహానికి వందనాలు వందనాలు అంటూ నిలబడి గనక ప్రస్తుతిస్తే సకల శ్రేయస్సులు కలుగుతాయి. తరువాత ముక్తిని పొందుతాడు. ఈయన మండలంబున్నకు గ్రిందను 10,000 యోజనంబుల స్వర్భానుని మండలంబు గ్రహమై ఘనముగనపసవ్య మార్గగతి నుండు నృప. సూర్యమండలానికి 10,000 యోజనాల క్రింద రాహుమండలం ఉన్నది. అది అపసవ్య మార్గంలో తిరుగుతూ ఉంటుంది. అసురాధముడగు రాహువు బెసరుహ సంభవుని వరము పెంపునానెంతో పసయగు నమరత్వంబున సమానంబైన గ్రహ విహారము పొందెన్. రాక్షసాధముడైన రాహువు బ్రహ్మదేవుని వరంతో అమరత్వాన్ని పొంది గ్రహంగా విహరింపగలుగుతూ ఉన్నాడు. జననాదరాహు జన్మ కర్మంబులు వినిపింతు ముందర విస్తరించి యయుత యోజన విస్తృతార్కమండలము 2,000 విశాల చంద్రమండలము పర్వకాలంబులను 13,000 విశాలమై మీద రాహు గప్పునది జూచియుపరాగమనుచును బలుకుదురెల్లవారును స్వధర్మేచ్చులగుచు నంతలోననిన శశాంక మండలముల గరుణ బ్రోవదలచి హరి సుదర్శనంబు వచ్చునను భయంబున నైదారు గడియలకును రాహు నడికి దొలగు. రాజా, రాహువు పుట్టుక కర్మలు గురించి ముందు చెబుతాను. ఆ రాహువు సర్వకాలాలలో కూడా 10,000 యోజనాల విస్తృతి గల సూర్యుని మండలమును
12,000 యోజనాల విస్తృతి గల చంద్రమండలాన్ని 13,000 యోజనాల విస్తృతితో కప్పివేస్తాడు. దాన్ని ప్రజలు గ్రహణము అంటారు. అప్పుడు సూర్యచంద్ర మండలాలను కృపతో రక్షించాలని హరి తన చక్రం ప్రయోగిస్తాడు అనే భయంతో రాహువు 5-6 గడియల్లో వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. నరవరయ రాహువున్నకు సరసతన క్రింద సిద్ధ చారణ ధరులయుత యోజనంబులదిరముగా వసించి లీలదిరుగుదురచటన్. ఓ రాజా, ఆ రాహువుకు 10,000 యోజనాల క్రింది భాగాన సిద్ధులు, చారణులు, విద్యాధరులు నివసిస్తూ లీలగా సంచరిస్తారు. పరికింప సిద్ధ విద్యాధరులకు 10,000 క్రింద ధరలక యక్షుల్ మరియును భూత ప్రేతలు జరియంతురు రాక్షసులు పిశాచులు గొలువన్. అలాగే సిద్ధ విద్యాధరులకు 10,000 యోజనాల క్రింద భూతాలు, ప్రేతాలు, యక్షులు సంచరిస్తూ ఉంటారు. వారిని రాక్షసులు, పిశాచులు సేవిస్తూ ఉంటారు. వారి క్రింద దగిలి వాయువ శంభున మలయుచుండు మేఘమండలంబు మీదగుచుండు భూమండలంబు క్రింద నుండు నదిప. వారి క్రింద వాయువశంతో తిరిగే మేఘమండలం ఉంటుంది. దాని క్రింద భూమండలము ఉంది. ఆ భూమండలానికి 10,000 యోజనాల క్రింద బ్రహ్మాండ కటాహయామం అనేది కలిగి ఉంది. వరుసగా ఒకదాని క్రింద ఒకటిగా 7 లోకాలు ఉన్నాయి. అవి అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాల లోకాలు. ఇవి బిలస్వర్గాలు. వానిలో పై స్వర్గానికి మించిన కామభోగాలు, ఐశ్వర్య ఆనందాలను, సమృద్ధమైన వనోద్యాన క్రీడా విహార స్థానాలు అనుభవిస్తూ దైత్యులు, దానవులు, కాద్రవేయులు అంటే సర్పాలు అని మొదలైన దేవయోనులు నిత్యము కూడా సంతోషంతో అనురక్తిని పొందుతూ భార్యలు, పుత్రులు, స్నేహితులు, బంధువులు, దాసదాసీజనులతో చేరుకొని మణిగణాలతో చెక్కిన రమణీయమైన గృహాలలో ఈశ్వరుని వలన నశించని శరీరాలు కలిగి వివిధ మాయలతో నిర్మింపబడిన కేళీ గృహాలలో, విహరణ మండపాలలో, విచిత్రమైన ఉద్యానవనాలలో కేళీ వినోదాలను సలుపుచూ తిరుగుతూ ఉంటారు అని శ్రీ సుఖయోగి పరీక్షిత్ మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.